అని ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాతలుగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి ఎప్పటి నుంచో ఆయన అసదుద్దీన్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మాకైతే బీజేపీ నుంచి ఉందని, మాధవరెడ్డి జిల్లాలో మాకైతే ఉంది. బీజేపీ వస్తే ఏంటంటే కొంచెం ఏమైనా డెవలప్మెంట్ అవ్వడం కానీ, కొత్తగా ఇంకా ఏమైనా కావడం కానీ, పిల్లల స్కూల్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మొత్తం డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ అవుతాయని మాకు ఒక అవకాశం అనేది ఉంది. మా ఒక నమ్మకం బీజేపీ వస్తే మార్పు అనేది ఏదైనా ఉంటుందేమో. ఇప్పుడు ఎంఐఎంఐ అంటారా సార్, మాకు ఎప్పటి నుంచో ఇదే ఉంది. కానీ అవే లైఫ్స్, అవే బతుకులు, అవే షాపులు, అవే కథ, అవే రోడ్లు, మొత్తం సోషల్ మీడియా మొత్తం అవే అన్నట్టు ఉన్నాయి. ఒక బీజేపీ వస్తేనైనా కొత్తగా ఏమైనా అవుతుందేమో, పిల్లల లైఫ్లో ఏమైనా చేంజ్ అవుతాయేమో, మనుషుల జీవితాలు కొంచెం మారుతాయేమో, డెవలప్మెంట్ అనేది అవుతుందేమో అని ఒక ఆశ, ఒక నమ్మకం. బీజేపీ రావాలని మాకు ఎప్పటి నుంచో కోరిక, అదే రావాలని మాకు గట్టి కోరిక. సో పక్కా గెలుస్తారంట 100%. సో 2 పాయింట్స్ ఫరక్ ఉన్నాయి, 2 పాయింట్లు తేడా ఉన్నాయి. అది బి మార్చుకొని, అది బి దాటుకొని వెళ్తే గెలిస్తే మా ఒక నమ్మకం, మా ఒక కోరికలు అనేది ఇవన్నీ కావచ్చని మా ఒక ఆశ. సో కాంగ్రెస్ నుంచి సానియా మిర్జా నిలబెడతారని అంటున్నారు. ఒకవేళ ఆమె నిలబెడితే గెలుస్తారంటారా? చెప్పలేం సార్. మనము ఇప్పుడు మంచి ఎక్కడుందో ప్రతి మనిషి చూడాలి. ఇప్పుడు సానియా మిర్జా అంటారా, ఆమె ఒక స్పోర్ట్ ప్లేయర్. మళ్ళీ తనకు రాజకీయం గురించి ఏం నాలెడ్జ్ ఉందో ఏం లేదో మనకైతే తెలియదు. బీజేపీ ప్రతి గడ్డ మీద ప్రతి ఒక్క పిల్లగానికి బీజేపీ అంటేనే ఒక ధర్మం అంటారు. ధర్మం అంటేనే దాని ఒక పాలిటిక్స్ అనేది తీసుకొని చేంజ్ చేయడం, లైఫ్లో ఎదగడం, ఇదే అనేది మంచి ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. బీజేపీ అంటే ధర్మం ఎలాగ ఉంటుందో, మంచి అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చేయాలని చెప్పి అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో బీజేపీ రావాలనేది కోరుకుంటున్నాం అంతే. సో తెలంగాణ మొత్తం మీద ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ రావాలనుకుంటున్నామండి. అవకాశం బీజేపీ రావాలనుకుంటున్నాం, బీజేపీ గెలవాలని అనుకుంటున్నాం. మేమైతే సెంట్రల్ ఏ పార్టీ వచ్చింది అంటారు? బీజేపీ డెఫినెట్లీ, దానికి తిరుగులేదు. మోదీ లాంటి గొప్ప దేవుడు ఉన్నాక అక్కడ డెఫినెట్లీ బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ సీట్గా ఇప్పుడు మాధులతగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి ఎప్పటి నుంచో అసదుద్దంగా గెలుస్తూ వచ్చారు. సో ఈసారి వాళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? 100కి 100% ఈసారి మాధవీలత గారు గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. ఓల్డ్ సిటీ నుంచి వీళ్ళు ఒక కంచుకోటలాగా భావిస్తున్నారు. దాన్ని బద్దలు కొట్టాలనేది పబ్లిక్లో కూడా కొంచెం ఆలోచన వచ్చింది. ఇప్పుడు ప్రతి హిందూకి ఆలోచన వచ్చింది కాబట్టి ఈసారి ఎంపీ సీట్కి కంపల్సరీ మాధవీలత గారు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు హోల్ సిటీలో ఎక్కువగా ముస్లిమ్స్కి ఓట్లు ఉన్నాయి కదా, సో మరి గెలిచే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ముస్లిమ్స్కి ఎంత 40%, 40.2% ఎంతో ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. ఆల్రెడీ లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా 40% బీజేపీకి వచ్చింది, 42% ఎంఐఎంకి వచ్చింది. దానివల్ల ఈసారి కంపల్సరీ బీజేపీ గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేమైతే. మా తరఫు నుంచి కూడా అదే ఉంటుంది, కంపల్సరీ బీజేపీకి ఓటు ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ మొత్తం డెవలప్ అవుతూ వచ్చింది, కానీ పాత బస్తీ మాత్రం ఇప్పుడు డెవలప్ కాలేదు. అది దాని గురించి ఏమంటారు? ఇంకా అది తరతరాలుగా వాళ్ళు రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. మేమే గెలవాలి అన్నట్టు చేసి వాళ్ళు ఓటు బ్యాంక్ తోటి విన్ అవుతున్నారు. అందుకే డెవలప్మెంట్ లేదు అక్కడ. బీజేపీ డెవలప్ అవుతుందంటారా? తప్పకుండా అవుతుంది. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే చాలామంది కూడా బీజేపీకి వేయాలని చూస్తున్నారు. మాకు ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, కొంచెం ఉన్నారు. వాళ్ళని బట్టి చూస్తే తెలుస్తుంది కదా. తప్పకుండా బీజేపీ విన్ అవుతుంది ఈసారి. సో తెలంగాణ వైద్యులు చూసుకుంటే 17 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ పార్లమెంట్ 17 సీట్లు ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? ఈసారి బీజేపీకి ఎక్కువ వస్తాయి. దాదాపు 10 to 11 సీట్స్ ఈసారి బీజేపీకి రావచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్లలో. అది మా సెంట్రల్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ వస్తుంది 100%. లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాం కదా డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉంది అనేది ఇండియాలో. 10 years బ్యాక్ ఇండియాని అసలు ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేరు. 10 years తర్వాతే కదా, ఈ లాస్ట్ 10 years నుంచే కదా డెవలప్మెంట్ అనేది ఏంటి అనేది మనకు సెంట్రల్లో కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభకోణాలు లేవు, దానివల్ల బీజేపీ గెలవాలనే ఆశ.